ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణ రాజకీయాలు మారిపోతున్నాయి. ఇకపై తాను ఎన్నికల రూపం చూపిస్తానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పాలనపై దృష్టి పెట్టానని ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల రూపం చూపిస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన మీట్ ప్రెస్ లో రేవంత్ మాట్లాడుతూ తమ 100 రోజుల పాలనలో ఎలాంటి పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించలేదన్నారు. తమ ప్రభుత్వాన్ని కూలుస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 100వ రోజు మొదలుపెట్టిన 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన ఈరోజు ఎన్నికల నగారా మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన 100 రోజులు. కాంగ్రెస్ లో చేరికలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం గా 100వ రోజు ఒక గేట్ ఓపెన్ చేశానంటూ అవతల వర్గం ఖాళీ అయితే గేట్లు మూసినా తెరిచినా ఒకటే అన్నారు. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ హస్తంగూటికి చేరుకున్నారు. అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున్న గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. పొద్దున్నే ఇక అట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్తాం. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు ఖాయమనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాబోయే రోజుల్లో ఇంకెంతమంది హస్తంగూటికి చేరుతారనే అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ మండిపడింది. గతంలో ఫిరాయింపులపై రేవంత్ ఎన్నో నీతులు చెప్పారన్న బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అలాంటి వ్యక్తి ఇప్పుడు దానంను ఏ విధంగా పార్టీలో చేర్చుకున్నారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల్ని సీఎం ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శించారు. ఒకవేళ ఒక పార్టీ కండువ కప్పుకొని ఆ పార్టీ యొక్క బీఫామ్ మీద గెలుపొంది పార్టీ మారినట్టయితే వాళ్లకు ఉరిదీసే చట్టాలు అమలు చేయాలా, హత్యా నేరాలు వాళ్ళ మీద మోపాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు. ఇది పిసిసి అధ్యక్షుడి హోదాలో జాతి జెండా సాక్షిగా భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మాటలు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చింది. ఆయనకు అంత అభద్రతా భావం ఎందుకన్నా ఎంపీ లక్ష్మణ్ ఎన్నికల ద్వారానే తాము తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు.